ఏపీ ప్రభుత్వానికి అమరావతి రైతులు అల్టిమేటం ఇచ్చారు. తమను పట్టించుకోకపోతే పోరాటం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి 10 రోజుల సమయం ఇచ్చిన అమరావతి రైతులు ప్రభుత్వం ముందు 4 డిమాండ్స్ పెట్టారు. భూములు ఇచ్చిన రైతులను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అమరావతి రైతులు. సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభానికి భూమి ఇచ్చిన రైతులను ప్రభుత్వం పిలవలేదు. సిఆర్డీఏలో అవినీతి పెరిగిపోయిందంటున్నారు అమరావతి రైతులు. 15 నెలలు గడుస్తున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సిఆర్డీఏ మున్సిపల్ శాఖ మంత్రికి సమస్య చెప్పినా పరిష్కరించలేదంటున్నారు అమరావతి రైతులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర రెడ్డి తెలుసుకుందాం. సురేంద్ర, చెప్పండి. సో ప్రధానంగా 4 అంశాలపై అమరావతి రైతులు ప్రభుత్వం మీద ప్రస్తుతం ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏంటి వాళ్ళ 4 డిమాండ్స్? అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రైతుల సమస్యల్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా గానీ ఇప్పటికొచ్చి అమరావతి రైతులకు సంబంధించిన ఒక్క సమస్యను కూడా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి సంవత్సరంన్నర గడిచిపోతున్నా మంత్రి నారాయణ వాళ్ళకి సమయం లేదంటూ గతంలో ఆందోళన చేశారు. కరెక్ట్గా 2 నెలల క్రితం మంత్రి నారాయణ అమరావతి రైతులతో సమావేశం పెట్టిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికొచ్చి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములకు సంబంధించి రిటర్నింగ్ స్థలాలు ఇస్తామని చెప్పారు. ఆ ఫ్లాట్లు ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. దీనికి సంబంధించి అనేక సార్లు ప్రభుత్వం నుంచి అడిగినా కానీ అక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించిన రైతులంతా గుంటూరులో ఈ రోజు సమావేశమయ్యారు. ఐక్య కార్యాచరణ పేరుతోటి 10 రోజుల్లో తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనని తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమావేశంలో 4 తీర్మానాలని వాళ్ళు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 10 రోజుల్లో తమ సమస్యని పరిష్కరించాలి ముఖ్యమంత్రి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కూర్చొని ప్రజాప్రతినిధులతోటి సాధ్యమైన త్వరగా 10 రోజుల్లో తమ సమస్యకు సంబంధించి ఒక నిర్దిష్ట హామీని ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. దీంతో పాటు ఒక కాల వ్యవధి కూడా పెట్టాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు అమరావతిలో తమ భూములకు సంబంధించి ఇచ్చిన ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రతి 3 నెలలకు ఒకసారి అప్డేట్ చేయాలి. ఏం పని జరిగింది, ఏం పని జరగలేదు, అది ఏలోగా పూర్తవుద్ది, దానికి నిధులు కేటాయింపులు ఏం చేశారు, దానికి అధికారులు పర్యవేక్షణ ఎలా ఉంది, అన్నిటిని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దాంతో పాటు అసైన్డ్ భూములు కానీ ఇతర భూములు ఇతర రైతులు కౌలు కానీ ఇతర ఎవరైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన అమౌంట్ ఉందో అవి ఇప్పటికి వచ్చి పడలేదు, అవి కూడా సార్ట్అవుట్ చేయాలని చెప్పి వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతో పాటు అత్యంత కీలకంగా అమరావతిలో మేము సిఆర్డీఏ కట్టాము, చాలా ఘనంగా ప్రపంచ రాజధానిగా దీన్ని చూపిస్తున్నామని చెప్పి సిఆర్డీఏ ఓపెనింగ్ చేయబోతుంది. ఈ సిఆర్డీఏ కార్యాలయం ఓపెనింగ్ కి కనీసం అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతుల్ని పిలవకపోవడంలో కూడా వాళ్ళు కొంత ఆవేదన అయితే చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 10 రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆందోళన కార్యాచరణ ప్రకటిస్తామంటూ అమరావతి రైతులు అయితే ఈ రోజు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారని చెప్పాలి. హరి. ఆల్ రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.